ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిపై పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి కేసు నమోదుకి రంగం సిద్ధం చేసినట్టుగా తెలుస్తూ ఉంది. ఈ సంచలనమైనటువంటి కేసుతో కాస్త ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంటుందంటూ కేంద్రం కూడా రియాక్ట్ అయినట్టుగా తెలుస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారిపై వేయాలనుకున్నటువంటి ఆ సంచలనమైనటువంటి కేసు ఏంటి, దీనివల్ల రాబోయేటువంటి ఇబ్బంది ఏంటి అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వాడు ఏ వ్యవస్థని గౌరవించని నికృష్టుడు అనేది మనందరికీ తెలుసు. చివరికి న్యాయ వ్యవస్థను కూడా చెరబెట్టాలని చూసి న్యాయమూర్తులను కూడా కొనాలనేటువంటి దౌర్భాగ్యమైనటువంటి ప్రయత్నం చేసి న్యాయమూర్తులకే కులాన్ని, పార్టీలని, ప్రాంతాలని అంటగట్టినటువంటి నికృష్టుడు జగన్మోహన్ రెడ్డి. సరే, దాని గురించి నేను పదే పదే చెప్పలేవాడు, బతికే నిత్యం బతుకు. అయినప్పటికీ ఈ దౌర్భాగ్యుడు ఇప్పుడు కేసు వేయాలనుకుంటున్నాడంట సుప్రీంకోర్టులో. దీని గురించి తీవ్రంగా కసరత్తు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ సంచలనమైనటువంటి కేసు ఏంటయ్యా అనేది ఒకసారి మనం గమనిస్తే, ఆరామస్థాన్ సర్వేలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గెలిచింది కాబట్టి ఖచ్చితంగా నన్ను ముఖ్యమంత్రిని చేయాల్సినటువంటి అవసరం, ఆవశ్యకత రాష్ట్రానికి ఉంది అంటూ ఆరామస్థాన్ సర్వే బేస్ ప్రకారం రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలు ఇవ్వాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించే ముందుగా అతను రాష్ట్రపతి గారికి ఒక వినతిపత్రం ఇచ్చి అనంతరం సుప్రీంకోర్టులో ఇదే కేసు దాఖలు చేసినట్టుగా, దీంట్లో సాక్షులుగా ప్రముఖమైనటువంటి వ్యక్తులు దేవులపల్లి అమర్, కొమ్మినేని, కేసీఆర్, కేటీఆర్ ఇటువంటి ప్రముఖులు మరికొంతమందిని, మరీ ముఖ్యంగా వేణుస్వామి లాంటి అద్భుతమైనటువంటి ఒక పండితుడిని కూడా అందులో ఇన్వాల్వ్ చేసుకుని, తెలకపల్లి రవి లాంటి ఒక విశ్లేషకుడిని, ప్రొఫెసర్ నాగేశ్వర్ లాంటి ఒక పోరంబోకును కూడా ఇందులో సాక్షులుగా ఇన్వాల్వ్ చేస్తూ వీళ్ళందరి సాక్ష్యం మేరకు, ఆరామస్థాన్ సర్వే మేరకు మాకు తీర్పు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది, నన్ను ముఖ్యమంత్రిని చేయాల్సినటువంటి బాధ్యత ఈ దేశంలో ఉన్నటువంటి అత్యున్నతమైనటువంటి న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టుకి ఉన్నది అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి సుప్రీంకోర్టుని ఆశ్రయించడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ఈ సిగ్గు లేనోడు, గాలి వెదవ, బుద్ధి లేనోడు, మనిషి కానోడు, పశువుతో పోలుద్దామంటే పశువులు ఫీల్ అయ్యేటువంటి నికృష్ట చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిది. వీడికి ప్రజలే ప్రతిపక్ష హోదా ఇవ్వాల, 11 సీట్లకు పరిమితం చేశాడు. ప్రతిపక్ష హోదా ఇస్తే శాసనసభకు వస్తాడంట. శాసనసభకు పోతే వీడి మొహాన్ని వీడు చూసుకోవాలంటేనే సిగ్గేస్తుంది అనుకొని వీడు చేసినటువంటి తప్పుడు పనులకి చంద్రబాబు నాయుడు గారి మొహంలోకి చూడలేక, లోకేష్ గారిని అక్కడ ఎదుర్కోలేక, రఘురామకృష్ణరాజు గారు లాంటి వాళ్ళు, పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు తగులుకుంటే వాళ్ళకి సమాధానం చెప్పలేక ఈ దౌర్భాగ్యుడు అసెంబ్లీకి మానేస్తూ దానికి వాడు ప్రతిపక్ష నేత ఇస్తే ఇడిపోతాడట. గాలి వెతవా, నువ్వు సరైనటువంటి పరిపాలన చేసి ఉంటే ప్రజలే నిన్ను కనీసం ప్రతిపక్ష నేతను చేసి ఉండేవాళ్ళు. నువ్వు చేసినటువంటి నికృష్టపు విధ్వంసపు అరాచక పరిపాలనకి ప్రజలే నిన్ను ప్రతిపక్ష నేత చేయకపోతే చంద్రబాబు నాయుడు గారిని అడుక్కోవడానికి సిగ్గు లేదారా నీకు? అయ్యన్న పాత్రుడు గారిని అడుక్కోవడానికి బుద్ధి లేదారా నీకు? నీకు ప్రజలేమన్నటువంటి హోదాని తెలుగుదేశం పార్టీ ఎలా ఇస్తుందిరా? గాలి వెతవా, నువ్వు సక్రమంగా పరిపాలన చేసి ఉంటే నువ్వు ప్రతిపక్ష నేత అయ్యేటోడివి. సరే, ఇప్పుడు దానికోసం ఎట్లాగైతే కోర్టు ఆశ్రయించాడండి ఈ నీచుడు, మరి ఆ రకంగా వీడు ఇంకొక రకంగా కూడా పోతాడని మన జీవిరెడ్డి అని అంటున్నాడు. ఏమనంటే వీడికి 39% ఓట్లు వచ్చినాయి కాబట్టి, అధికారంలో ఉన్న వాళ్ళకి 57% ఓట్లు వచ్చినాయి కాబట్టి, ఒక 5 సంవత్సరాల టర్మ్ కాబట్టి, 5 సంవత్సరాల్లో 3 సంవత్సరాలు వాడు ముఖ్యమంత్రిగా ఉంటే నా 39%, 40% ఓట్లు నాకు వచ్చినాయి కాబట్టి దయచేసి నన్ను కూడా 2 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేయండి అని అడగడానికి కూడా వీడు వెనకాడి దౌర్భాగ్యుడు అనే విధంగా మాట్లాడుతున్నారంటే వీడెంత జోకర్ అయిపోయాడు, వీడెంత బఫూన్ అయిపోయాడు, వీడెంత పనికిమాలుడు అయిపోయాడు, వీడెంత కామెడీ పీస్ అయిపోయాడు అనేది వాళ్ళ రాష్ట్ర ప్రజలు కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. దయచేసి వీడికి 11 సీట్లు ఇచ్చి మంచి పనే చేశారు, కానీ రాష్ట్ర ప్రజలు 39% ఓట్లు అనేవి చాలా ఘోరమైనటువంటి విషయం. కులం కోసం కొందరు, మతం కోసం కొందరు, ఊర్లో గొడవల కోసం కొందరు, తమ ప్రత్యర్థులు ఆ పార్టీలో ఉన్నారు కాబట్టి మరికొందరేమో జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ గెలుస్తాడేమో, మా ఆస్తులు పోతాయి, మా మీద కేసులు పెడతాడు, విధ్వంసం చేస్తాడు, మమ్మల్ని ఇబ్బంది పెడతాడు, మా కుటుంబాల మీద పడతాడు, మా మీద కేసులు పెడతాడు, అరెస్టులు చేపిస్తాడు అనేటువంటి భయంతో కొంతమంది జగన్మోహన్ రెడ్డికి ఓటేసి ఉంటారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అలా చేయరు, అతనికి ఓటేగిపోయినా కానీ ఈ దౌర్భాగ్యుడు చేస్తాడు, వాలంటీర్ల ద్వారా ఇబ్బంది పెడతాడు అనేటువంటి భయంతో, ఆందోళనతో దాదాపు ఒక 7-8% మంది వీడి మీద ఇష్టం లేకపోయినా ఓటేసిన వాళ్ళు ఉంటారు. వాళ్ళెట్టాగో ఎగిరిపోయారు. అదేవిధంగా ఏదైతే ఇచ్చిన హామీల్ని ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఒక ఆశ కల్పిస్తున్నటువంటి పరిపాలన ప్రారంభమైన తర్వాత జగన్మోహన్ రెడ్డికి వేసినటువంటి వాళ్ళు మరికొంతమంది మారిపోయినటువంటి పరిస్థితి. ఇవాళ ఈ సిగ్గులేనోడి పక్కన సొంత చెల్లి లేదు, తల్లి లేదు. వీడి కోసం రాష్ట్ర ప్రజలు ఎట్టా నిలబడతారు? ఇంకా రాష్ట్రంలో ఎవరైనా నమ్ముతున్నారంటే మీరు గొర్రెలు కాకపోతే ఇంకేమనుకోవాలి? ఈ దౌర్భాగ్యుడికి 11 సీట్లు ఇచ్చి 39% ఓట్లేసి అసెంబ్లీకి పోయి నువ్వు ఈ రాష్ట్ర సమస్యల మీద మాట్లాడు, ప్రజా సమస్యల మీద మాట్లాడు, ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి హక్కుల గురించి మాట్లాడు అని చెప్పి వాడిని చట్టసభకు పంపిస్తే ఈ సిగ్గుమాలిని పులివెందుల ఎమ్మెల్యే గాడు నాకు ప్రతిపక్ష హోదా లేకపోతే వీడు పోడంట. ఇక రేపొద్దున నేను కూడా ఒక ఎమ్మెల్యే అయిపోతే సింపుల్గా నాకు ప్రతిపక్ష హోదా ఇస్తారు, ప్రతిపక్ష హోదా ఇస్తారా లేదా అని చెప్పి నేను ఉద్యమాలు చేయాలన్నమాట. సిగ్గుమాలినోడా, నిన్ను అసలుకే ప్రమాణ స్వీకారం రోజే నీ కారు లోపల దాకా ఎంట్రీ చేయడం, మంత్రుల తర్వాత నిన్ను ప్రమాణ స్వీకారం చేయించటమే చంద్రబాబు నాయుడు గారు నీకు వేసినటువంటి భిక్ష.
అయినా సిగ్గు లేకుండా ఇంకా నువ్వు ఏ చంద్రబాబు నాయుడు గారిని అయితే అక్రమ అరెస్ట్ చేసి 5 సంవత్సరాలు అడ్డగోలుగా కారు కూతలు కూపించి ఇబ్బందులు పెట్టావో ఆ చంద్రబాబు నాయుడు గారి దగ్గర దేహీ అని 10% సీట్లు రాకుండా 11 సీట్లకు పరిమితమైనటువంటి పాకీగాడివి సిగ్గు ఎగ్గు లేకుండా నువ్వు ఇంకా ప్రతిపక్ష నేత హోదా అడుగుతుంటే ఈ రాష్ట్ర ప్రజలు నీ మొహాన ఉమ్మేస్తారనే బుద్ధి లేదంటారా గాలి వెదవా. నువ్వు అసెంబ్లీలోకి వచ్చి నీ అరాచకాలు, నీ తప్పుడు పనులు, 5 సంవత్సరాల నీ విధ్వంసం, అవినీతి మీద తెలుగుదేశం పార్టీ ఇవాళ మాట్లాడుతూ ఉంటే దానికి సమాధానం చెప్పేటువంటి దమ్ము లేక అసెంబ్లీకి పోతే నీ తొత్తర తీరిపోతుందనేటువంటి భయంతో అక్కడ మా యువనాయకుడు లోకేష్ గారిని ఎదుర్కొనేటువంటి కెపాసిటీ లేక నీ నీచమైనటువంటి బ్రతుక్కి అది తప్పించుకోవటం కోసం ప్రతిపక్ష నేత అయితే పోతాడంట. ఇవ్వకపోతే పోబాకు. ఎవడికరా నష్టం నాకు అర్థం కావట్లేదు. ఈ రాష్ట్రం రాబోయే 5 సంవత్సరాల్లో అద్భుతంగా అభివృద్ధి చెందబోతా ఉంది.